ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి బాను, ఎందుకు ఇలా పరిగెడుతున్నావు? విష్ణుమూర్తి అండి, ఆ విష్ణుమూర్తి బతికే ఉన్నాడు. ఏంటి బాను నువ్వు అనేది? విష్ణుమూర్తి బతికి ఉండడం ఏంటి? తను ఎప్పుడో చనిపోయాడని నీలిమ చెప్పింది కదా. లేదండి, నా కళ్ళతో నేను చూశాను. విష్ణుమూర్తి ఆ కారులో ఉన్నాడు. నేను చూశానని తను చూశాడు. అందుకే నాకు కనిపించకుండా తప్పించుకొని పారిపోయాడు. పట్టుకుందామని పరిగెత్తాను. 100% విష్ణుమూర్తి బతికే ఉన్నాడు. రమ్మని చెప్పి నాటుకోలాడుతున్నాడు. బాబు, నువ్వేంటి ఇక్కడ? ఆఫీస్లో ఉండవలసిన మీరు ఇక్కడున్నారేంటి? అది అసలు విషయం ఏంటంటే, చూడండి, రాము నాకు అన్ని విషయాలు చెప్పింది. మిమ్మల్ని ఎవరో ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, మీరు ఆ ఫైల్ ఏదో దాచారని తను నాకు మొత్తం చెప్పింది. మీరిలా బయటకొచ్చారని తను భయపడుతూ మిమ్మల్ని వెతకమని నన్ను పంపించింది. మీ గురించి వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను. ఇందాక నుంచి నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. మీరు ఎవరి కోసమో వెతుకుతున్నారు. వాళ్ళు ఎవరై ఉంటారా అని నేను కూడా వెతుకుతున్నాను. కానీ వాళ్ళు మాత్రం కనిపించడం లేదు. మీరేమో ఇక్కడ ఇంత బాధపడుతున్నారు. అసలు ఏం జరుగుతుందో చెప్పండి. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఎప్పుడో చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయిన నా శివ ఈ మధ్య నాకు ఫోన్ చేస్తున్నాడు. ఏంటి, శివ మీకు ఫోన్ చేశాడా? అవునయ్యా, నాకు వచ్చిన ఫోన్లో జరిగినవన్నీ చెప్పాడు. ఏ తండ్రికైనా తప్పిపోయిన కొడుకు ఇన్ని సంవత్సరాల తర్వాత కనిపిస్తే చూడాలని ఆశగా ఉంటుందిగా. వాడిని చూడాలని నేను ప్రయత్నించాను.
కానీ ఫోన్లో మాట్లాడుతున్నవాడు మాత్రం నా కంటికి కనిపించడం లేదు. ఆ నంబర్ ఎవరితో కనుక్కుని వాడిని కలుద్దాం అనుకుంటుంటే అదేదో నో నంబర్ అని వస్తుంది. అందుకే అది కూడా ట్రేస్ చేయలేకపోతున్నాను. వాడు నా కొడుకో కాదో, ఇలా కావాలనే నన్ను ఏడిపిస్తున్నారేమో కూడా నాకు తెలీదు. నిజంగా ఫోన్ చేసింది మీ కొడుకే అయితే మీ కళ్ళ ముందే ఉంటాడు, కానీ మీకు దూరంగా ఎందుకుంటాడు? మీ కొడుకుని చెప్పుకునే పరిస్థితి వస్తే నేనే మీ కొడుకునని మీ ముందుకొచ్చి నిలబడతాడు. అంతేకాని ఇలా దాగుడు మూతలు ఎందుకు ఆడతాడు కదా? నాకు అలాగే అనిపించింది, వాడు నా కొడుకు కాదేమో అని. కానీ తండ్రిని కదా, ఎక్కడో ఏదో మూల వాడు నా కొడుకు అయి ఉంటాడేమోనని అనిపిస్తోంది. కానీ కన్నపాసం కదా, 25 ఏళ్ల క్రితం నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ నేను తిరిగి వస్తానని అది ఫోన్ వచ్చేసరికి పిచ్చి ఆశ, తిరిగి వస్తాడేమో చూద్దామని. అందుకే వాడు ఫోన్ చేస్తున్న ప్రతిసారి పిచ్చివాడ్లా వాడిని వెతుక్కుంటూ వస్తూనే ఉన్నాడు. వాడేమో కనిపించకుండా దాగుడు ముద్దలు ఆడుతూనే ఉన్నాడు. ఇన్నాళ్ళు వాడెక్కడున్నాడో తెలీదు. మీనాక్షి బతుకున్నంత కాలం కొడుకు కోసం ఎదురు చూసి చూసి వాడు రాకుండానే తను వెళ్ళిపోయింది. కానీ కంటికి కనపట్లేదు కాబట్టి వాడు శివ కాదనుకుందాం అనుకుంటే అప్పుడు జరిగిన విషయాలని కరెక్ట్గా చెప్తున్నాడు. ఇక వాడు నా కొడుకు శివ కాదు అని ఎలా డిసైడ్ అవ్వమంటావు? నాకేమీ అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం కరెక్ట్, ఆ ఫోన్ చేస్తున్న వాడి మాటలు వింటుంటే మాత్రం నాటకం ఆడుతున్నాడని అనిపిస్తోంది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అస్సలు అర్థం కావట్లేదు. ఎవరితో పంచుకోవాలో కూడా తెలియట్లేదు. భానుకి చెప్పి తనని బాధ పెట్టలేను, అలా అని మనోహర్కి చెప్పి వాణ్ణి టెన్షన్ చేయలేను. పోనీ చెల్లెమ్మ ఊర్మిళకి చెప్దామనుకుంటే ఏమని చెప్పను? నీ కొడుకుని చంపి పారిపోయిన నా కొడుకు శివ మళ్ళీ తిరిగొస్తానంటూ ఫోన్ చేస్తున్నాడని చెప్పనా? ఏమని చెప్పను, ఎలా చెప్పను? అలా చెప్తే నా చెల్లెమ్మ ఎలా తీసుకుంటుంది? మళ్ళీ ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా మారుతాయో ఇవన్నీ ఆలోచించే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా నిజమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నా ఆశ నిరాశగానే మిగిలింది. మళ్ళీ నా కళ్ళల్లో కన్నీళ్లే మిగిలాయి. వాడు మాత్రం కంటికి కనిపించటం లేదు. నేనే శివని, కానీ నేనే శివ అని మీతో ఇంకెవరో మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఇది నాటకమే అయి ఉంటుంది. అసలు వాడెవడో, ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నాడో నేను తెలుసుకుంటాను. ఏంటండి ఒంటరిగా కూర్చున్నారు? భాను బయటకెళ్ళింది, కార్తిక్ తనతో వెళ్ళాడు. చాందిని ఏమో రూమ్లో పడుకునుంది. అమ్మమ్మ దోసపాడెళ్ళింది. ఆయనేవో ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటున్నట్టున్నారు. ఇలా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అందుకే నేను ఇలా ఇక్కడ ఒంటరిగా ఉన్నాను. నాకు అర్థమైందంటీ, కానీ మిమ్మల్ని నేనెప్పుడు ఒంటరిని చేయను కదా. ఉండండి, ఒక మంచి కాఫీ కలిపి తీసుకొస్తాను. మీరు కాఫీ తాగుతూ ఉండండి, మనిద్దరం మాట్లాడుకుందాం. బాను,
నిజంగానే నువ్వు చూసావా? వాడు విష్ణుమూర్తి అంటావా? నువ్వేం పొరపాటు పడలేదు కదా? నా కళ్ళు నాకు అబద్ధం చెప్పవండి. నేను చూసింది విష్ణుమూర్తినే. నేను పొరపాటు పడుంటే ఆ మనిషి ఎందుకు కంగారు పడతాడు, ఎందుకు పారిపోతాడు? తను విష్ణుమూర్తే కాబట్టి నేను చూశానన్న భయంతో పారిపోయాడు. అది మీకు అర్థం కావట్లేదు. విష్ణుమూర్తి బతికే ఉన్నాడు, చచ్చిపోయినట్టు నాటకం ఆడుతున్నాడండి. ఇలా ఎందుకు నాటకం ఆడుతున్నాడో తెలుసుకోవాలి, లేదంటే అత్తయ్య ప్రాణాలకే ప్రమాదం. అర్జెంటుగా అత్తయ్యకి ఈ విషయం చెప్పాలి. సరే పద. ఆంటీ కాఫీ. భాను, ఏంటి నువ్వు చేసిన పని? ఇంకొక మాట మాట్లాడవంటే చంపేస్తాను. ఇదే ఇంట్లో గుమ్మానికి వేలాడదీస్తాను. ఎన్ని నాటకాలు ఆడుతున్నావు, ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తావు? మేకవన్న పులిలాగా ఇంకా ఎన్ని రోజులు ఇలా ప్రవర్తిస్తావు? నిజమేంటో నాకు తెలిసిపోయింది. ఏంటి భాను, ఏంటి కొత్త నాటకం? నేను నీ గురించి ఎంతో మంచిగా ఆలోచిస్తున్నాను. నీకు కూతురు పుట్టాలని ఎంతగా కోరుకుంటున్నాను. అలాంటిది నువ్వు నన్ను ఇంతలా అవమానిస్తుంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. నీలిమా, నీలిమా, నీలిమా. ఇంకొక మాట మాట్లాడవంటే చంపేస్తాను. నువ్వు మారలేదు, మారినట్టు నటిస్తున్నావు. మంచిగా మారినట్టు బిహేవ్ చేస్తున్నావు, కానీ మీ మావయ్య బతికే ఉన్నాడు. నేను చూశాను. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? ఏంటి భాను, ఏంటి నువ్వు చెప్పేది? విష్ణుమూర్తి బతికే ఉన్నాడా? అవునత్తయ్య, విష్ణుమూర్తి బ్రతికే ఉన్నాడు. నా కళ్ళతో నేను చూశాను. తను నన్ను చూసి పారిపోయాడు. పట్టుకోవాలని ప్రయత్నించాను, కానీ తప్పించుకున్నాడు. విష్ణుమూర్తి బతుకున్నాడు అన్నది నిజం. నువ్వెంత గుండెలు తీసిన బంటువి! మీ మావి చనిపోయాడని ఎన్ని ఏడుపులు ఏడ్చావు, ఎన్ని నాటకాలు ఆడావు. దయ్యమై కనపడుతున్నాడని మా అందరినీ నమ్మించావు. మరి చావని వాడు నీ దగ్గరికి దయ్యమై ఎలా వచ్చాడు? ఇప్పుడు బాను కూడా దయ్యమయ్యే కనిపించాడా? నోరు విప్పి అసలు జరిగిందేంటో చెప్పు.
ఏంటి నీలిమా ఇది? మీ మామయ్య బతికే ఉన్నాడా? మరి ఆయన బతికే ఉంటే నువ్వెందుకు నాటకాలాడావు? అయినా జైల్లో ఉండవలసిన మనిషి బతికి బయట ఎలా తిరుగుతున్నాడు? అందరూ అడుగుతుంటే ఏం తెలియనట్టు చూస్తావేంటి? సమాధానం చెప్పు. మీ మామయ్య ఎలా బతుకున్నాడు? అసలు ఎక్కడున్నాడు? అడుగుతున్నది నిన్నే నీలిమా. నువ్వు మౌనంగా ఉంటే కుదరదు. మాకు సమాధానం కావాలి, చెప్పు. ఏంటి నీలిమా ఇది? నువ్వు నటిస్తున్నావా, నాటకాలు ఆడుతున్నావా? మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నావా? మా కుటుంబాన్ని నెట్టేట ముంచేయాలనుకుంటున్నావా? నువ్వు మీ మామయ్య ఎందుకు నాటకం ఆడుతున్నారు? మర్యాదగా నిజం చెప్పు, లేదంటే భాను చేస్తానన్న పని నేను చేయాల్సి ఉంటుంది. చంపి పారేస్తాను. ఏంటండి ఇది? మీరు నన్ను అనుమానిస్తున్నారా? మా మావయ్య బతుకుండడం ఏంటి? ఆయన చనిపోయాడు. హాస్పిటల్ వాళ్ళు కూడా అదే చెప్పారు. పోలీస్ రిపోర్ట్ కూడా అదే ఉంది. లేకపోతే జైల్లో శిక్ష అనుభవిస్తున్న మనిషి చనిపోకపోతే జైల్లోనే ఉంటాడు. కానీ తప్పించుకుని బయట ఎలా ఉంటాడు? ఏ మాత్రం కూడా మీకు అర్థం కావడం లేదా? పళ్ళు రాలగొడతా నీలిమా. ఎన్నిసార్లు చెప్పినా అబద్ధమే చెప్తున్నావు. నీ మావయ్య చనిపోవడం ఎవరు చూడలేదు. నువ్వు చెప్పిందే మేమంతా నమ్మాం. మీ మావయ్య గురించి నాటకం ఆడుతుంది నువ్వే. కానీ ఈ రోజు మీ మావయ్య బతుకున్నాడన్నది నిజం. ఇక నువ్వు మీ మావయ్య తప్పించుకోలేరు. అసలు విషయం ఏంటో చెప్తే నీకే మంచిది, లేదంటే నిన్ను వదిలే ప్రసక్తే లేదు. చాలు భాను, నా మీద వేసిన నిందలు చాలు. మా మావయ్య చనిపోయారని నేను చెప్పాను, కానీ క్రిమేషన్ నా చేత్తో నేను చేయలేదు. గవర్నమెంట్ వాళ్ళని చేయమన్నాను. పోలీస్ వాళ్ళు ఆ పని పూర్తి చేశారు. వాళ్ళు మా మావయ్య దహన సంస్కారాలు చేసి డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. దాన్ని కూడా నమ్మరా మీరు? ఇది నాటకం కాదండి. పోలీస్ కంట్రోల్లో ఉన్న డెడ్ బాడీ బతుకుందంటే నేనెలా నమ్ముతాను? భాను, నువ్వెందుకెలా నా మీద నింద వేస్తున్నావు? ఇదంతా కావాలని చేశానంటున్నావు. మా మావయ్య చనిపోవడం నిజం. ఇంకా చాలు నీలిమా, ఆపు, ఆపు, ఆపు. నీ నాటకాలు ఇంకా ఆపు. మీ మావయ్య బతుకున్నాడన్నది నిజం. నువ్వు మీ మావయ్య కలిసి నాటకం ఆడుతుంది నిజం. దాన్ని నేను ఎలా ప్రూవ్ చేయాలో కూడా నాకు తెలుసు. ఎంత పని జరిగింది. పడక పడక నేను ఆ భాను కంట్లో పడ్డాను. తను నన్ను చూసేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ముందు అర్జెంటుగా ఈ విషయాన్ని నీలిమకి చెప్పాలి. లేదు అంటే ఆ ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది. మొత్తం బుక్ అయిపోతాం.
కవర్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? ఆ ఫోన్ ఇవ్వు. ఇవ్వమంటున్నానా? హలో నీలిమా, ప్లాన్ ఏ ఫెయిల్ అయింది అంటే ప్లాన్ బి అమలు చేయాల్సిందే. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే హలో, ఊర్మిళాదేవి గారు, ఎవరు? వాసుదేవరావుకు పారిపోయిన తన కొడుకు శివెవరో అతనికి తెలుసు. ఈ విషయం మీ దగ్గర దాస్తున్నాడు.